వామ్మో ఎండలు! ఈ ఎండల్ని భరించలేకపోతున్నాం. ఏంటి 45 నుండి 48 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకుంటున్నారా? కాదు. జస్ట్ 35 డిగ్రీలు మాత్రమే. ఇది భారతదేశంలో మాత్రం కాదు. 45 నుండి 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా కూడా భారతీయులు హ్యాపీగా ఉంటున్నారు. కాస్త ఉక్కపోస్తోంది, ఈ ఎండలు భరించలేం బాబు అంటారు తప్ప ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ యూరోప్లో మాత్రం 35 డిగ్రీలకే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. దాదాపు వారం రోజుల్లోనే 1300 మంది చనిపోయారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. జూన్ 21 నుండి ఈ రోజు దాకా దాదాపు 1300 మంది అసువులు బాశారు. కారణం ఎండ వేడిమి. ఈ వేడిమిని తట్టుకోలేక వాళ్ళందరూ చనిపోయారని మనకి సమాచారం అందుతోంది. 35 డిగ్రీలకే ఇంతమంది చనిపోవటం ఎంతవరకు ఆలోచించాల్సిన విషయం. అసలు దీనికి కారణం ఏంటి? దాదాపు 50 డిగ్రీల దాకా వెళ్ళినా కూడా భారతదేశంలో ఇటువంటి వారం రోజుల్లో ఇంతమంది చనిపోవడం అనేది మనం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఒకటేసారి 35 డిగ్రీలకే ఇంతమంది చనిపోవడం అంటే ఆలోచించాల్సిన విషయం అని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. ముఖ్యంగా అక్కడ పరిస్థితులు, ఇక్కడ పరిస్థితులు, భారతదేశంలో ఉన్న పరిస్థితులు కనుక చూసుకుంటే భారతదేశంలో ఎండ వచ్చినా కూడా చెమట పడుతుంది. చెమట వల్ల బాడీకి కూల్నెస్ కనపడుతుంది. అంతేకాదు ఎండ డైరెక్ట్గా నెత్తి మీద పట్టడం జరుగుతుంది. కానీ దీనికి ఇంకా అంత హీట్ ఉన్నా కూడా, అంత హీట్ వచ్చినా కూడా శరీరానికి ఏం కాకపోవడానికి కారణం ఎండ స్ట్రైట్ పడుతున్న సమయంలో మన దగ్గర పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల, ఆ పొల్యూషన్ వల్ల అంత తీవ్రత ఉండదని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అయితే యూరోప్ లాంటి కంట్రీస్లో సూర్యరశ్మి అంతా కూడా వాలుగా పడటంతో ఇంటి పైకప్పుల మీద డైరెక్ట్గా పడటం జరుగుతుంది. దానివల్ల 17 గంటల హీట్ అలా ఉంటుంది అని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి కారణం ఆ ఇంటి నిర్మాణ వ్యవస్థ ఏ విధంగా అయితే ఉందో అదే కారణం అని చెప్తున్నారు. మనం భారతదేశంలో ఇంటి నిర్మాణం ఎండ వేడిని తట్టుకునేలాగా కూడా నిర్మించడం జరుగుతుంది. కానీ అక్కడ యూరోప్లో హీట్ వేవ్స్కి చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ జస్ట్ 3% to 4% మాత్రమే ఇళ్ల నిర్మాణం, వేడిని తట్టుకునే ఇళ్ల నిర్మాణం చేశారు. మొత్తం కూడా అక్కడ 97 to 98% మొత్తం కూడా హీట్ని కాపాడుకునేలాగా ఇంటి నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా అక్కడ చలికాలం ఎక్కువ కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది. 25 డిగ్రీ లోపలే అక్కడ రెగ్యులర్గా ఉంటుంది. అలాగే -డిగ్రీలో కూడా చలి వెళ్తుంది కాబట్టి అక్కడ ఆ హీట్ని మెయింటైన్ చేయడానికి ఆ ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఆ ఇంటి నిర్మాణాల వల్ల ఇప్పుడు 35 డిగ్రీలకే ఆ హీట్ భరించలేక వారంతా అసువులు బాస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీరికి చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా మనం చెప్పచ్చు. అంతేకాకుండా మనం ఎక్కువగా భారతదేశంలో ఏసీలు, కూలర్లు వాడతాం. అక్కడ ఏసీలు, కూలర్లు వాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టోటల్గా హీట్ని మెయింటైన్ చేసే పరిస్థితి కాబట్టి ఆ కూల్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కూల్నెస్కి ఫ్యాన్లు కూడా చాలా తక్కువగా వాడతారని కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అక్కడ పరిస్థితుల్ని కనుక చూసుకుంటే మళ్ళీ ఏసీల కాలం వచ్చింది. దాదాపు ఏసీలు అన్ని చోట్ల పెట్టుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో హీట్ వేవ్స్కి, మన దగ్గర కూడా హీట్ వేవ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం కనుక చూసుకుంటే చాలామంది ఉక్కపోతను భరించలేక కొంతమంది అసువులు బాశారని కూడా తెలుస్తుంది. అయినా కూడా మనతో కంపేర్ చేసుకుంటే అక్కడ చాలా తక్కువ వాతావరణం, తక్కువ వేడి ఉంటుంది. ఆ వేడికే వారు భరించలేకపోతున్నారు అంటే అర్థం చేసుకోవాలి వారి శరీర పరిస్థితి, అలాగే అక్కడ ఉన్న ఇంటి నిర్మాణాన్ని పరిస్థితి.